నారదుడు ధర్మరాజునకు వేరువేరు భావాలతో శ్రీ మహావిష్ణువును ఎలా ఆరాధించాలో దృష్టాంతాలతో వివరిస్తున్నాడు. లోక వ్యవహారంలో మంచి చెడు అనేవి ఉంటాయి. కాని భగవంతుని పరంగా ఏదీ దోషాలతో కూడుకున్నది కాదు సుమా అంటున్నాడు. కామోత్కంఠత గోపికల్ భయమునంగం సుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇదే చక్రింగంటిమి ఎట్లైన నుద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వరా ధాత్రీశ్వరా. మహారాజా యుధిష్ఠిరా, పొంగిపొరలిన కామంతో గోపికలు, భయంతో కంసుడు, పగతో శిశుపాలుడు మొదలైన రాజులు, చుట్టరికంతో వృష్ణివంశం వారు, నెయ్యంతో మీరు, భక్తితో మేము, ఇదిగో అద్భుతమైన చక్రం చేతపట్టుకున్న నారాయణుని కనుగొనగలిగాము. ఉపాయం ఎట్టిదైనా కావలసినది చాలా ఉన్నత స్థాయికి చెందిన ధ్యానం. అది మహోజ్వలంగా ఉంటే శ్రీహరి అటువంటి తన బిడ్డలను అక్కున చేర్చుకుంటాడు.